80,000, 82, 85, 87, 89 చైతన్య నారాయణ ర్యాంకుల్లాగా చెప్పుకొచ్చారు మొత్తం మీడియా అంతా కలిసి. బంగారం రేటు ఇప్పుడు 1,00,000 దాటిపోయిందో అన్నటువంటి. దాంతో ఇంకేముంది, ఇంకా 1,50,000 అయిపోతుంది, 2,00,000 అయిపోతుంది అంటే పరుగులు పెట్టి జనమంతా వచ్చేసుకునేస్తారు అన్నటువంటి. తొలిదశలో కొన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. ఎందుకంటే ఇంకా పెరుగుతుంది అన్నటువంటి నమ్మకం ఎంతైతే ఉందో మళ్ళీ తిరగబడుతుంది అన్నటువంటి భయం కూడా అంతే ఉంది. అత్యవసరమైన వాళ్ళు మాత్రమే కొంటున్నారు, అవసరం లేని వాళ్ళు కొంటలేదు. అంటే ఇదివరకు ₹4 ఉన్నాయంటే ఓ బంగారం వెళ్ళి ఏదో ఒకటి కొనిపడేద్దాంలే, అది ఏ చెవిదిద్దులు తీసుకున్నా లేకపోతే ఏది తీసుకున్నా ఓ బంగారపు వస్తువు తీసుకుని ఉంటే ఇంట్లో పడి ఉంటుంది. 22 క్యారెట్లదే అయి ఉండేది. అవసరమైనప్పుడు ఆర్థిక సహకారానికి పనికి వస్తున్నటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు కథ మారుతోంది. ఈ రేంజ్లో అయితే ఎట్లాగా మళ్ళీ ఇంత రేంజ్లో ₹1,00,000 పైన పెట్టంటే ఇక అత్యవసరం అయితే మాత్రమే. జనం దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా. అత్యవసరమైనటువంటిది మాత్రమే కొనడానికి సిద్ధపడుతున్నారు. అక్షయ తృతీయకి మాత్రమే ఇక నమ్మకం పెట్టుకోవాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం అమ్ముతామని వచ్చేవాళ్ళు పెరిగారట. తమ దగ్గర 24 క్యారెట్ల బంగారం, ఆ 999 ఏదైతే ఉన్నాయో గోల్డ్, ఆ బార్లు కొన్ని పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు ఇవాళ రోజున ఆ రేటుకు కొనమంటున్నారట. షాపులేమో ఆల్రెడీ మా దగ్గర బంగారం ఉంది, అవసరమైతే కొనేవాళ్ళం, మీ దగ్గర ఇవాళ రేటునే కొంటాం మేము కొనాలన్నా అంటే. అమ్మేటప్పుడేమో ఇవాళ రేటు, కొనేటప్పుడేమో పాత రేటుకి లేవు 10,000 15,000 తగ్గించి తీసుకోమంటే అట్టట్టాగానే అడుగుతున్నటువంటి పరిస్థితి. లేదు అక్కర్లేదు మాకు అసలు బంగారమే ఫుల్గా ఉందని చెప్పేసి షాపులోళ్ళు కొనని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనబడుతోంది.